ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం, ద్వారకా తిరుమల దేవస్థానాల్లో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమం కోసం నూజివీడు పరిసర ప్రాంతాల నుండి సేకరించిన కూరగాయలను తరలించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం ఆధ్వర్యంలో సుమారు 14 టన్నుల నాణ్యమైన కూరగాయలను సేకరించి 2 వాహనాల ద్వారా దేవస్థానాలకు తరలించారు. ఈ వాహనాలకు నూజివీడు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పగడాల సత్యనారాయణ మాట్లాడుతూ, నూజివీడు పరిసర ప్రాంతాల్లో పండించిన నాణ్యమైన కూరగాయలను తిరుమల తిరుపతి, ద్వారకా తిరుమల దేవస్థానాలకు పంపించడం ఇది 42సారి అని, ఇదంతా ఆ శ్రీవారి కృపాకటాక్షాల వల్లే సాధ్యమైందని అన్నారు. వాడపల్లి, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానాల్లో జరిగే నిత్యాన్నదానానికి కూడా మన ప్రాంతం నుండి కూరగాయలు పంపించడం నూజివీడు వాసులు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అన్నారు. ప్రముఖ దేవస్థానాల్లో జరుగుతున్న నిత్యాన్నదానం తరహాలోనే నూజివీడు పట్టణంలో కూడా పేదవారి ఆకలి తీర్చడం కోసం త్వరలోనే నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని పగడాల సత్యనారాయణ తెలిపారు. స్వామివారి కృపతో ఈ నాణ్యమైన కూరగాయల పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం సభ్యులు నక్కా సత్యనారాయణ మాట్లాడుతూ, వెంకన్న స్వామి కృపతో గత 4 సంవత్సరాలుగా ఇప్పటివరకు విజయవంతంగా 42 సార్లు కూరగాయలను పంపించగలిగామని ఆనందం వ్యక్తం చేశారు. మహాపుణ్యక్షేత్రాలలో జరిగే నిత్యాన్నదానానికి తమ వంతుగా కూరగాయలు అందిస్తూ మహత్తర సేవా కార్యక్రమానికి సహకరిస్తున్న స్థానిక రైతులు, దాతలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్త సమాజం సభ్యులు, స్థానిక రైతులు, భక్తులు మరియు పురప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 2026 ఈ జూలై నెలలో కూడా మరి ఈ శనివారం నూజివీడులో ఉన్నటువంటి వెంకటాచల దేవస్థానం నుండి తిరుమల తిరుపతి దేవస్థానానికి, అలాగే ద్వారకా తిరుమల దేవస్థానం కూడా మిత్రుడు మరి సత్యనారాయణ గారు దేవరగుంట, ఈయన ఒక 42 నెలల క్రితం సంకల్పం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అక్కడ జరిగే అన్నదానానికి నూజివీడు ప్రాంతం నుంచి కూడా మరి కూరగాయలు పంపించడానికి సంకల్పం చేస్తే, దీనికి నూజివీడు ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా దీన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఇవాళకి 42 నెలలుగా మరి దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ద్వారకా తిరుమల మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకో ప్రధాన దేవాలయం, దానికి కూడా మరి కూరగాయలు పంపించడం అంటే మామూలు విషయం కాదు. మరి అదేవిధంగా నిన్న మిత్రులందరూ కలిసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిగిలిన ప్రధానమైన దేవాలయాలకు కూడా మరి నూజివీడు ప్రాంతం నుంచి రైతులు కానీ వ్యాపారస్తులు అందరూ కూడా అటు వాడపల్లి, మరి ద్వారకా తిరుమల, శ్రీశైలం, మరి అలాగే విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి కూడా మరి నూజివీడు మెట్ట ప్రాంత రైతులందరూ కలిసి ఎక్కడో తెనాలిలో పంటలు పండే ఏరియాలో మా ఆళ్ళు కొన్ని వేల టన్నులు మరి ఈ రాష్ట్రానికి అందించే పరిస్థితి ఉంది. కానీ మా నూజివీడు ప్రాంతంలో మెట్ట ప్రాంతం నుంచి కూడా మరి ఈ రైతులంతా కలిసి ఒకవేళ కేజీ వచ్చి 100 రూపాయలు పైబడినా కూడా ఏ రోజు కూడా వెనకాడకుండా వేల రూపాయలు, లక్షల రూపాయల ఖర్చుతో మరి ఆయా దేవస్థానాల అన్నదానానికి పంపిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క అన్నదానంలో సహకరిస్తున్నటువంటి వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ అందరికి కూడా మరి శిరస్సు ఉంచి వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడా మరి నిర్విరామంగా ఈ యొక్క కార్యక్రమం జరిగి మరి ఆయా దేవస్థానాల్లో ఎవరైతే మరి ఆ దేవదేవుడిని దర్శనం చేసుకున్నాకే ప్రసాదం స్వీకరిద్దామని చాలామంది ఆలోచన చేస్తారు. ఆ సమయంలో సాయంత్రం అయిన తర్వాత కూడా వాళ్ళు ప్రసాదం స్వీకరించే పరిస్థితి ఉంటుంది. అది వాళ్ళు కనీసం సాంబార్ భోజనం పెట్టినా కానీ ఎంతో మధురంగా ఉండే పరిస్థితి ఉంది. మరి వీటన్నిటికీ కూడా ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ నూజివీడు పట్టణంలో మరి పూజ్య గురువులు, మరి జగద్గురు అయినటువంటి శ్రీ చంద్రశేఖర మహాస్వామి వారి సంకల్పంతో నూజివీడులో కూడా మరి రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే శాశ్వత అన్నదాన పథకం అన్నమాట. ఈ నూజివీడులో జీవిస్తున్నటువంటి ఏ వ్యక్తి కానీ, ఈ నూజివీడు వచ్చినటువంటి ఏ వ్యక్తి కానీ ఈరోజు నాకు ఈ ఊళ్ళో మరి ఏ అమ్మ దగ్గర అన్నం దొరకలేదనేటటువంటి పరిస్థితిలో ఆకలితో పడుకోకూడదనే ఉద్దేశంతో మరి పెద్దలందరూ సహాయ సహకారాలతో త్వరలో పెద్ద ఎత్తున అంటే నూజివీడులో ప్రతిరోజు అన్నదానం చేసేటటువంటి ప్రక్రియ త్వరలో ప్రారంభించబోతున్నాము. దానికి కూడా మరి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఈ శాశ్వత అన్నదాన పథకానికి మరి సహాయ సహకారాలు అందించాలని
అలాగే నూజివీడు ప్రాంతం నుంచి వెళ్తున్నటువంటి ఈ యొక్క మరి అన్ని దేవాలయాలు, రాష్ట్రంలో ఉన్న ప్రధాన దేవాలయాలు, మరి వేల సంఖ్యలో భోజనం చేసే ప్రధాన దేవాలయాలకి నూజివీడు నుంచి కూరగాయలు వెళ్ళటం అనేది అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. మామిడికాయలతో స్టార్ట్ చేశారు, దీన్ని మ్యాంగో టౌన్గా నూజివీడు ఉండబోయింది కాబట్టి అప్పుడు స్టార్ట్ చేశారు. దాన్ని వాళ్ళ కూరగాయలతో కూడా మరి మేము పంపిస్తూ ఉన్నాం. దీన్ని సహకరిస్తున్నటువంటి అందరికి కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. వెంకటేశాయ, నా పేరు సత్యనారాయణ, మాది దేవరగుంట అండి, నూజివీడు మండలం, ఏలూరు జిల్లా. తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారికి ఇది 42వ లోడు. అదే రకంగా ద్వారకా తిరుమల కూడా 42. దేవరగుంట రైతులు, నూజివీడు దాతలు పరిసర ప్రాంతాల్లో కాసిన మంచి కూరగాయల్ని ఆ దేవదేవుడికి మన ఇక్కడ నూజివీడు నుంచి వెళ్ళటం అనేది అది మన పూర్వజన్మ సుకృతమయ్యా. స్వామివారు ముందు ముందు కూడా ఇలా కొనసాగించి దీనికి సహకరించిన దాతలందరూ కూడా ఆ స్వామివారి చల్లన దయా దాక్షాలతోటి ఆ స్వామివారిని చూడాలని మేము వేడుకుంటున్నామయ్యా. ఓం నమో వెంకటేశాయ.